హాయ్ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు 'తండేల్' మూవీ రిలీజ్ అయింది. మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. మంచిగా సినిమా రన్ అవుతుంది. రెవెన్యూ పరంగా గూడా 100 క్రోర్స్ క్రాస్ చేస్తుంది మూవీ అనేది అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ 'తండేల్' మూవీ స్టోరీ వెనకాల అదేంటి నిజంగా జరిగిన ఒక స్టోరీ దాన్ని బేస్ చేసుకొని సినిమా తీయటం జరిగింది. దీనిలో ఒక 22 మంది మన శ్రీకాకుళంకి చెందిన 22 మంది పాకిస్తాన్ వారికి బందీలుగా చిక్కి, అక్కడ జైల్‌లో ఉన్న తర్వాత వాళ్ళు రిలీజ్ అవ్వటం. దీని మధ్యలో ఒక లవ్ స్టోరీ. హీరోకిను, హీరోయిన్‌కి ఒక లవ్ స్టోరీ. దాన్ని ఆ బాండింగు వాళ్ళ ప్రేమని చూపించటం. దీంతో ఆ సన్నివేశాలు గాని, పిక్చరైజేషన్, టేకింగ్ అంతా బావుంది. అంతా అని ఒక మంచి టాక్‌తో సినిమా రన్ అవుతుంది. అయితే అసలు ఈ సినిమా ఈ స్టోరీని నిజ జీవితంలో జరిగిన దీన్ని సినిమాగా ఎందుకు తీయాల్సి వచ్చింది అనేది ఒక ఇదుంది. మనకి అక్కడ వీళ్ళు బందీలుగా పాకిస్తాన్ జైల్‌లో ఉన్నప్పుడు, అక్కడ ఖైదీలకి మాములుగా ఈ సెంట్రీలు వీళ్ళు ఉంటారక్కడ పోలీసు వాళ్ళు. అట్లా పాకిస్తాన్‌లో వీళ్ళ వీళ్ళ జైల్‌లో ఉన్న ఒక కానిస్టేబులు మన మన శ్రీకాకుళం వాళ్ళకి కొంతమంది అక్కడ వాళ్ళు సాయం చేయటం జరిగింది అతను. ఒక కానిస్టేబుల్ అక్కడ. అతను మనగా 'అల్లు అర్జున్' గారికి ఫాన్స్ అని వీళ్ళకి చెప్పి, "నేను మీ 'అల్లు అర్జున్' బాగా అభిమానిస్తాను. మీరు రిలీజ్ అయిన తర్వాత ఇండియాకెళ్ళిన తర్వాత ఆయనదేదన్నా ఒక మనకి ఆటోగ్రాఫ్, ఆయన ఆటోగ్రాఫ్ నాకేదైనా సేకరించి మీరు పంపించగలరా?" అని వాళ్ళని అడగటం జరిగింది. వీళ్ళు గూడా మేము ప్రయత్నం చేస్తామని వచ్చి, ఇక్కడికొచ్చిన తర్వాత ఈ స్టోరీ రైటర్ కార్తీక్ గారిని వాళ్ళు కాంటాక్ట్ చేసి, "ఇట్లా జరిగింది. ఆయన ఆహ్, మాకు సాయం చేశారక్కడ. అల్లు అర్జున్ గారిది ఆటోగ్రాఫు కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. మీ వల్ల ఏదన్నా సాధ్యమైతే పంపిద్దాం అక్కడికంటే." ఆయన గీతా ఆర్ట్స్‌ని కాంటాక్ట్ చేసి అల్లు అరవింద్ గారిని అప్రోచ్ అయ్యి ఇట్లా ఇది జరిగింది చెప్పి ఆయన ఆటోగ్రాఫ్ కోసం అడిగితే, అల్లు అరవింద్ గారు అసలు ఈ స్టోరీ మొత్తం విన్న తర్వాత, దీన్నే ఒక సినిమాగా మనం తీయొచ్చని ఆయనకొక ఆలోచన తట్టి, ఈ సినిమాకి ముందు దానికొక స్టెప్పు ముందుకేయటం జరిగింది. తర్వాత ఆ స్టోరీస్ అవి వాళ్ళని కాంటాక్ట్ అవ్వటం, వాళ్ళ అనుభవాలు అవన్నీ తీసుకొని సినిమా తీశారు. ఇప్పుడు మంచి టాక్ నడుస్తుంది అయితే. అయితే ఈ వీళ్ళని పాకిస్తాన్ బందీలుగా చిక్కిన తర్వాత శ్రీకాకుళం నుంచి వీళ్ళు గుజరాత్ వెళ్ళి, అక్కడ 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అలా ఉండి, అక్కడి నుంచి వీళ్ళు చేపలు పట్టడం గాని, ఇది చేసిన తర్వాత ఒక 3 నెలలకో, 4 నెలలకో తిరిగి శ్రీకాకుళం రావటం ఇలా రెగ్యులర్‌గా జరిగేది. ఈళ్ళు గుజరాత్‌లో నుంచి దారి తప్పి పాకిస్తాన్‌లో వాళ్ళకి ఆర్మీ వాళ్ళకి దొరకటం, వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్‌లో పెట్టడం జరిగింది. దీని తర్వాత వీళ్ళు శ్రీకాకుళం ఇంతకుముందు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, శ్రీకాకుళంలో అప్పుడు మన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ అపోజిషన్ లీడర్‌గుండి, శ్రీకాకుళంలో ఆయన పాదయాత్రని లాస్ట్‌లో ఆయన ముగిచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాకుళం వెళ్ళినప్పుడు, ఈ బాధితులందరూ కలిసి ఆయనకి ఈ విషయం చెప్పి, అక్కడ జైలుల్లో మన పాకిస్తాన్ జైల్‌లో మా కుటుంబీకులు ఇట్లా ఇంతమంది ఉన్నారు. 22 మంది బందీలుగా అక్కడ జైల్‌లో ఉన్నారని చెప్పటం జరిగింది. ఆయన ఒక 3 నెలలు ఆగండి. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం, నేను వాళ్ళని విడిపించి తీసుకొచ్చేది నా బాధ్యత. నేను చేస్తానది అని చెప్పటం, వాళ్ళకి హామీ ఇవ్వటం జరిగింది ఆ పాదయాత్రలో భాగంగా. దాని తర్వాత ఎలక్షన్‌లు రావటం, ఆయన ముఖ్యమంత్రి అవ్వటం. అంటే ఈ 3 నెలలు, 4 నెలలు ఎలక్షన్‌లు అయిన తర్వాత గాని, గవర్నమెంట్ మారిన తర్వాత, ఈ మధ్యలో వాళ్ళని ఒక రకంగా నెగ్లిజెన్స్‌కి గురయ్యారు వాళ్ళు. అంటే అప్పుడున్న టీడీపీ గవర్నమెంటు వాళ్ళ పట్ల అంతగా అనుకూలంగాను, లేకపోతే వాళ్ళకి సాయం చేసే విధంగా ముందుకు రాలేదనే మనం అనుకోవాలప్పుడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, దాన్ని వాళ్ళు ఈయన్ని అప్రోచ్ అవ్వటం, ఈయన బాధితుల తరఫున మన విదేశ శాఖ మంత్రి అట్లానే ఆహ్, నిజాయితీ పరులు, మచ్చలేని ఒక నాయకుడు ఆయన. మనకి అటువంటి వాళ్ళు ఉండటం వల్లే ఈరోజు కొంచెం ఇండియాలో పరిస్థితులు బాగున్నాయి. జైశంకర్ గారు విదేశాంగ శాఖ మంత్రి. ఆయన్ని దగ్గరికి పంపించటము, జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఆయన ద్వారా అక్కడ మన ఎంబసీని కాంటాక్ట్ చేయటము. దా దాని ద్వారా తర్వాత మెల్లిగా ఈ ప్రొసీడింగ్స్ అవి అన్నీ వచ్చిన తర్వాత వాళ్ళని రిలీజ్ చేయటం జరిగింది. అలా వాళ్ళని విడిపించటంలో ప్రధాన పాత్ర పోషించిన ఇచ్చిన మాట
వాళ్ళకిచ్చే ఏదైతే పాదయాత్రలో మాటిచ్చారో దాన్ని నిలబెట్టుకునే విధంగా వీళ్ళని రిలీజ్ చేసి పాకిస్తాన్ నుంచి తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి గారి కృషి, ఆయన వల్లే అది సాధ్యమైంది. వాళ్ళు రిలీజ్ అవ్వడం జరిగింది. అలానే వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి రూ. 5,00,000 జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. గవర్నమెంట్ తరఫున, ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున. ఇదంతా మనకి సినిమాలో ఏందంటే వీళ్ళు డ్రమటైజ్‌గా ఉండాలి కాబట్టి ఈ వాస్తవాలు తెలియకూడదు. ఇంకొకటేందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏదన్నా ఆయన ప్లస్ పాయింట్‌గా ఏదైనా సినిమా ఉన్నా గాని ఆయన ప్లస్‌గా మనకి సినిమాలో చూపించకపోయినా వాళ్ళ బాధ్యత ఏందంటే బాధితులు ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళు గాని, సినిమా యూనిట్ గాని వీళ్ళు అక్కడ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ల్లో గాని, సక్సెస్ మీట్‌ల్లో గాని ప్రెస్ మీట్‌లు పెట్టారు. ప్రమోషన్‌లో భాగంగా ఈ యూట్యూబ్ ఛానల్స్, మన ఎలక్ట్రానిక్ మీడియాలో వీటిల్లో గూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర గాని, ఆయన వాళ్ళ పట్ల సానుకూలంగా స్పందించి వాళ్ళకి చేసిన సాయం గాని, ఎక్కడ వాళ్ళేమి చెప్పటం జరగలేదు. అలానే ఈ బాధితులందరికి గూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత గాని మీరు చెప్పుకుంటే చెప్పుకోండి గాని, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సాయం, ఈలోపైతే మీరు మాట్లాడకూడదని చెప్పి వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకొని దాని ద్వారా అసలు ఈ విషయాన్ని హైడ్ చేశారు. ఇప్పుడు 'తండేల్' సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత, ఈ హిట్ టాకు సగం భాగం జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణతోనే సరిపోతుంది. ఏందంటే ఆయన వల్లే వీళ్ళు బయటకొచ్చారట. ఆయన వల్లే వీళ్ళకి ఒక రకంగా లబ్ధి పొందింది, సాయం పొందారు. మళ్ళీ వీళ్ళకి కొత్త జీవితం వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అనేది కూడా ఇప్పుడు మంచిగా బయట ప్రజలు అనుకోవటం గానీ, ఇది స్ప్రెడ్ అయింది. ఏ రకంగా అంటే బాధితులే సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఇప్పుడు మేము బయటకొచ్చి చెబుతున్నాం. ఆయన పెట్టిన భిక్ష, మా జీవితాలు ఆయన పెట్టిన భిక్ష. ఆయన లేకపోతే ఈ పాటికి మేమెప్పుడో తిరిగి వచ్చే అవకాశమే మాకు లేదు. ఆ జైలులో మగ్గన్న ఉండేవాళ్ళం. లేదంటే ప్రాణాలైనా వదిలేసి ఉండేవాళ్ళం. మాకు పునర్జన్మనిచ్చారు. తల్లిదండ్రులు జన్మనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాకు పునర్జన్మ కల్పించారు మాకు. అలానే ఆయన జీవితం, మా జీవితం ఆయన పెట్టిన భిక్ష అని వాళ్ళు బయట మనకి సోషల్ మీడియాలో గాని అక్కడ చూస్తున్నాం. వాళ్ళు మైకులు గూడా ఈ ప్రెస్ మీట్‌లు, ఇంటర్వ్యూల్లో గూడా చూడటం జరుగుతుంది. అయితే దీన్ని కొంచెం ముందుగా గనక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర నుంచి ప్రమోషన్‌లో భాగంగా గనక ఒకటి ఇటువంటిదొస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరొస్తుందో లేదా ఏందా అనేది మరి సినిమా వాళ్ళే ఆయన మీద కచ్చి కట్టినట్టు మనం అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మాత్రం గూడా చిన్న ఫేవర్‌గా ఒక మాట గాని, ఒకటి మాట్లాడే ధైర్యం సినిమా వాళ్ళకి గూడా లేదు అనే మనం ఇప్పుడు భావించాల్సి వస్తుంది. పవర్ పోయిన తర్వాత, ఆయన మాజీ అయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన పవర్‌లో ఉన్నప్పుడే బాగా ఎగనెస్ట్‌గా ఉన్నారు సినిమా వాళ్ళంతా. ఇప్పుడు ఎట్టాగో ఆయన పవర్‌లో లేరు గాబట్టి, మాజీ అయిపోయారు గాబట్టి, వీళ్ళు పూర్తి స్థాయిలో ఆయన్ని హైడ్ జేసినట్టు ఏదైనా మంచిని మంచి, చెడుని చెడు అని చెప్పుకోవటం అది అసలు ఉత్తమమైన లక్షణం ఎవరికైనా. కాపోతే ఈ సినిమా వాళ్ళకేందంటే వాళ్ళకి నచ్చింది, లేదు లేనిది గూడా ఉన్నట్టు ప్రొజెక్ట్ జేసే శక్తి వాళ్ళకుంది. ఉన్న నిజాన్ని కూడా కనుమరుగు జేసి, దాన్ని అసలు హైడ్ జేసేసి, ఇలా ఈ రకంగా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు తీసుకోవటం, ఇవి గూడా ఆళ్ళకి ఒక లక్షణంగా మనం అనుకోవాలి. టోటల్‌గా జూసుకుంటే ఇప్పుడు బాధితులందరూ ముక్తకంఠంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దయే మా జీవితం అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబాలు గాని, వాళ్ళు గాని అలానే వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి రూ. 5,00,000 ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడుతూ బాధితులతో వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత కలిసి, మీరు శ్రీకాకుళం నుంచి గుజరాత్‌కి ఎందుకు ఎళ్ళాల్సొస్తుంది అసలు అన్ని నెలలు? అక్కడ ఏంటి అంటే, అక్కడ మనకి జెట్టీలు ఇక్కడ లేవు మాకు. గుజరాత్‌లో అక్కడ జెట్టీలున్నాయి హార్బర్ దగ్గర. అక్కడ మేము అందుకని ఆ జెట్టీలున్నాయి కాబట్టి మేము అక్కడికెళ్ళి అన్ని నెలలు అక్కడ ఉండటము, ఈ వేటకెళ్ళింది మాకేందంటే చేపలు గాని, అవన్నీ పట్టుకొని రావటానికి గాని, దేనికైనా అక్కడ జెట్టీలుంది, బేసుంది గాబట్టి, మనకిక్కడ లేదు గాబట్టి, మేము అక్కడికెళ్ళి అక్కడ వెయిట్ జేసి, అక్కడే ఎన్ని నెలలో, ఎంతకాలం పడితే అంతకాలం అక్కడ ఉండటం జరుగుతుందని చెప్పటం వివరిచ్చారు వాళ్ళు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, అయితే మీరు ఒక 2 నెలలు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు ఆగితే, మన దగ్గరే మనం జెట్టీలు కట్టుకునే ఏర్పాటు జేస్తాను నేను అని వాళ్ళకి హామీ ఇచ్చారు ఆ రోజు. దానికి అనుగుణంగానే ఈరోజు 4 ఫిషింగ్ హార్బర్‌లు, ఒక 5 మన ఈ వైజాగ్ గాని, ఇట్లాంటి పోర్ట్‌లు గాని, ఏదైనా డెవలప్‌మెంట్‌లు ఇవన్నీ చేసి ఆయన ఫిషింగ్ హార్బర్‌లు గూడా డెవలప్ జేయటం, కొత్తవి కట్టటము, మచిలీపట్నం గాని, రామాయపట్నం ఇటువంటివి ఇవన్నీ చేయటం జరిగింది. ఈయన ద్వారా అంటే ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కారం కోసం కృషి చేయటం ఇది. ఎందుకంటే అప్పటికప్పుడు అలాగే సాయం చేశారు, విడిపించారు కాదు. ఇన్ ఫ్యూచర్‌లో గూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అది రాకుండా ఉన్న చోటే వాళ్ళ ఊరికి
ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ దగ్గరలోనే వాళ్ళు జీవనోపాధికి వాళ్ళు ఏ రకం వాళ్ళ వృత్తి ఏది చేసుకుంటారో వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకక్కడ జట్టీలు కట్టించడం గానీ, అది అంటే ఇది పర్మనెంట్‌గా, శాశ్వతంగా వాళ్ళకి చేసిన ఉపయోగం. ఇటువంటివి గూడా మనం ఒకసారి గుర్తు జేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ ఏంటంటే, వాళ్ళు ఒక రకంగా మంచి చేసింది గూడా చెప్పుకోవటం చేత కాలేదేమో అని నాకైతే అనిపిస్తుందిప్పుడు. చేసిన మంచి చెప్పుకోవటమే వాడు ఒకేళ అదేమన్నా చెప్పుకోకూడదని ఏమన్నా అట్లాంటి ఫిలాసఫీ ఏమన్నా పెట్టుకున్నారేమో గానీ, సామాన్య ప్రజలకైతే ఇటువంటివి తెలియాల్సిన అవసరం అయితే ఉంది.